ఒంగోలు మండలం మండోవారిపాలెంలో 2,90,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. విలేజ్ క్లీనింగ్, స్వచ్ఛ రథం, P4 కార్యక్రమంలో భాగంగా దాతల సహాయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. చిన్న ఊరైనప్పటికీ సర్పంచి మండువ వెంకట సుబ్బయ్య అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో ముందున్నారన్నారు. 36 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో విలేజ్ క్లినిక్లకు ఏర్పాటు చేసి సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. మండువ పిచ్చయ్య చౌదరి విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు మండువ వెంకట సుబ్బయ్య P4 కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయలు సొంత నిధులతో గ్రామంలో లైబ్రరీ, పోస్టాఫీస్ గది, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు సమావేశం నిర్వహించుకునేందుకు మీటింగ్ హాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 2 కోట్ల రూపాయలతో మినీ బైపాస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజశేఖర్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మండవారిపాలెంలో దగ్గర ఈ 2 ఇయర్స్ కూడా ఇంకా కాలేదు, 21 మంత్స్ అవుతా ఉంది. ఈ 21 మంత్స్లోనే దగ్గర 2,90,00,000 రూపాయలు ఈ ఊరి గ్రామానికి ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈరోజు వచ్చి పిహెచ్సి సెంటర్ ఏదైతే వాళ్ళు బయట ఉంటున్నారో ఇప్పుడు నీట్గా కట్టి దానికి 36 లక్షలు పిహెచ్సి సెంటర్ పెట్టాం. అదేవిధంగా గ్రంథాలయం కూడా వెంకట సుబ్బయ్య గారు సొంత నిధులతోటి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈరోజు గ్రంథాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పైన కూడా మహిళలు కూర్చోవటానికి, ఈ డ్వాక్రా వాళ్ళు మాట్లాడుకోవాలన్నా, లేకపోతే గ్రామస్తులు కూడా కూర్చొని మాట్లాడుకోవాలన్నా దేనికైనా ఒక మంచి హాల్ కూడా దీనిపైన కట్టుకున్నారు. అదేవిధంగా ఒక రూమ్ పోస్ట్ ఆఫీస్కి కూడా ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మన వెంకట సుబ్బయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. మా ఊరికి హైవే మీద నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి వెనకాల ఉండే రోడ్డు కావాలని చెప్తే దానికి కూడా 2 కోట్లు పెట్టి దానికి కూడా శాంక్షన్ చేసాం, పని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా స్వచ్ఛరథం కూడా ఈరోజు కొత్త రంగా స్వచ్ఛరథాలు కూడా, ఎందుకంటే తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డస్ట్బిన్లో వేయటం, వేస్టేజీ, లేకపోతే డ్రైన్లలో వేయటం, ఎక్కడొక్కడ ఊరు బయట తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు దానికి స్వచ్ఛరథం అని చెప్పేసి ఒకటి పెట్టి దాన్ని వాళ్ళు డైలీ కూడా ప్రతి విలేజ్లో తిరిగేటట్టుగా వేస్టేజ్ వాళ్ళకి ఇవ్వగానే ఆ పేమెంట్ ప్రకారంగా వాళ్ళకి కావాలని వస్తువులు అక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు. ఆ వస్తువులు తీసుకునే విధంగా దాన్ని ఒకటి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా 43 లక్షలకి సీసీ రోడ్లు కూడా ఈ గ్రామంలో వేసాం. ఇంకా దాదాపు ఈ ఊరు అయిపోయింది కాబట్టి ఈ ఊరు ఆనుకొని ఉండే దాన్ని కూడా మనం వెంచర్ దగ్గర కూడా డ్రీమ్ వ్యాలీది కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన మొదటి నుంచి పూర్తి సహకారాలతో అందరికన్నా ₹1 మెరుగ్గానే మా గ్రామానికి శాంక్షన్ చేసి మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అనేక కార్యక్రమం మేము అడిగిన ఏమిటే ఎమ్మెల్యే గారు ఏది కాదనకుండా అన్ని ఆయనకు వెలుసుబాటును బట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ చేశారు. ఇంకా ఫండ్స్ రాంగ్లోనే అది బిగిన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన వార్త. ఎక్కడ